హాయ్ అందరికీ. ఈరోజు మన వీడియోలో అరటికాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా చూసేద్దాం అరటికాయ బజ్జీ చేసే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఓమా, చిటికెడు వంట సోడా. వాటర్ తీసుకొని ఉండ లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసి కలపాలి. వైట్గా కనిపించేలా చేయకూడదు, లైట్గా చేయాలి. అలా చేస్తేనే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. బనానా క్రాస్ కట్ చేస్తే షేప్ కరెక్ట్గా వస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా. ఇలా సన్నగా కట్ చేస్తే ఎక్కువ బజ్జీలు వస్తాయి. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో అరటికాయను ముంచి డీప్ ఫ్రైలో వేయాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్స్లా ఇస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు ఈ బజ్జీలని. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. కరకరలాడే అరటికాయ బజ్జీ రెడీ.